హలో ఆల్. ఈ వీడియోలో మనము టెన్సెస్‌ని ఒక సెంటెన్స్ యొక్క టెన్స్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి ఈజీగా అనేది చూద్దాము. లెట్స్ సీ మన మనకందరికీ తెలుసు మనకి వర్బ్‌కి ఉన్నటువంటి ఫార్మ్స్ V1, V2, V3, V4 అంటా ఉంటాము. రైట్. సో, కొన్ని వీడియోస్‌లో మీరు చూసుంటారు. ఈ ఎస్ గాని, ఈఎస్ గాని యాడ్ చేసిన ఫార్మ్‌ని V5 అని అంటా ఉంటారు. రైట్. అది కొత్త ఫార్మ్ ఏం కాదండి. అది ప్రెజెంట్ ఫార్మే అది. రైట్. కానీ మనము హీ, షీ, ఇట్‌లతో సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో యూజ్ చేసేప్పుడు ఆహ్, మనకున్నటువంటి మెయిన్ ఆ డూ ఫార్మ్‌కే ఎస్ గాని, ఈఎస్ గాని యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్. సో, ఇక్కడ నేను దాన్ని V5గా మీకు చెప్పట్లేదు. సింప్లీ ఐయామ్ షోయింగ్ ఇట్ లైక్ జస్ట్ V1 కున్నటువంటి ఎస్ గాని, ఈఎస్ గాని యాడ్ చేసినటువంటి ఫార్మ్. రైట్. యాహ్! సో, ఇది ప్రెజెంట్ ఫార్మ్‌ని V1 అంటున్నాము. పాస్ట్ ఫార్మ్‌ని V2 అంటున్నాము. పాస్ట్ పార్టిసిపల్ V3 అంటున్నాము. ప్రెజెంట్ పార్టిసిపల్‌ని V4 అంటున్నాం. రైట్. సో, ఇవన్నీ గూడా మీకు తెలుసు. నెక్స్ట్ ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్ అండ్ యామ్, ఈజ్, ఆర్ బీ ఫార్మ్స్ ఇవి మనకి. పాస్ట్ పాస్ పాస్ట్‌లో ఉన్నటువంటి బీ ఫార్మ్స్ వాస్, వర్. రైట్. సో, V3ని బీన్‌గా తీసుకోవచ్చు. అండ్ V4ని బీయింగ్‌గా తీసుకోవచ్చు. బీన్ V3 బీయింగ్ V4 అనేది ఎలా తీసుకోవచ్చు అనేది మా గురువుగారు చెప్పారు. అది మనము పాసివ్ వాయిస్ గురించి డిస్కస్ చేసేప్పుడు చూద్దాము వాటి గురించి. ఎందుకు బీయింగ్‌ని V3, V4గా తీసుకోవాలి అనేది. రైట్. క్లోజ్, క్లోజ్డ్, క్లోజ్డ్, క్లోజింగ్. స్టాప్, స్టాప్డ్, స్టాప్డ్, స్టాపింగ్. రైట్. సో, మనకి V2 ఫార్మ్, V3 ఫార్మ్ ఈడీతో గాని, డీతో గాని ఎండ్ అవుతా ఉంటే వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాము. అది మీకు తెలుసు. రైట్. సో, ఇట్లా డిఫరెంట్ ఫార్మ్స్‌తో V2, V3లు ఫార్మ్ అవుతూ ఉంటే వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటా ఉంటాం. రైట్. నెక్స్ట్ డూ అనేది మనకి హెల్పింగ్ వర్బ్. డూ గాని, డస్ గాని, డిడ్ గాని హెల్పింగ్ వర్బ్స్‌గా పనిచేస్తది. ప్లస్ మెయిన్ వర్బ్స్‌గా గూడా పనిచేస్తది ఇది. రైట్. V3 ఈస్ డన్, V4 ఈస్ డూయింగ్. రైట్. సో, ఒక్కసారి మనకి ఏదేని వాక్యంలో సెంటెన్స్‌లో టెన్స్ ఐడెంటిఫై చేయాలి అంటే మనకు కావాల్సింది అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ కాదు. అందులో ఉన్నటువంటి వర్బ్ కూడా సారీ ఆబ్జెక్ట్ గూడా కాదు. మనకు కావాల్సింది అందులో ఏ వర్బ్ ఉంది అని V1, V2, V3లో, V4లో ఏ వర్బ్ ఉంది అనేది మాత్రం ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. రైట్. సో, సెంటెన్స్ 1లో చూడండి. సబ్జెక్ట్ ఈస్ ఐ ఆర్ వి ఆర్ యూ ఆర్ దే ఉన్నప్పుడు మనం V1 రైట్ యూజ్ చేస్తాం. రైట్. హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో రైట్స్ యూజ్ చేస్తాం. రైట్ అయిన సింపుల్ ప్రెజెంటే. రైట్స్ అయినప్పటికీ గూడా సింపుల్ ప్రెజెంట్. రైట్. కానీ సబ్జెక్ట్ అనేది హీ, షీ, ఇట్ ఉంది గాబట్టి రైట్స్ మనం యూజ్ చేయాలి. ఐ మీన్ రైట్‌కి ఎస్ యాడ్ చేసి యూజ్ చేస్తున్నాం ఇక్కడ. రైట్. సో, ఇక్కడ స్టోరీస్ ఉన్నంత మాత్రాన ఈ టెన్స్ అనేది, ఈ సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్‌లో ఉండి, ఇక్కడ నావెల్స్ ఉన్నంత మాత్రాన వేరే టెన్స్‌లోకి మారిపోదు. రైట్. ఇక్కడ ఐ, వి, యూ, దే ఉండి సింపుల్ ప్రెజెంట్‌లో ఉండి, హీ, షీ, ఇట్ సబ్జెక్ట్ ప్లేస్‌లో ఉన్నంత మాత్రాన దాని టెన్స్ అనేది మారదు. రైట్. సింపుల్‌గా మనకి టెన్స్‌ని డిసైడ్ చేసేది అల్టిమేట్‌లీ ఏంటి అంటే వర్బ్ మాత్రమే. వర్బ్ ఫార్మ్ మాత్రమే. రైట్. సో, రైట్ గాని, రైట్స్ గాని V1 అని మాత్రమే అనుకుంటా ఉన్నాం గాబట్టి, ఓన్లీ V1 మనకి సింపుల్ ప్రెజెంట్‌లో ఉంటది గాబట్టి, ఈ 2 సెంటెన్స్ యొక్క టెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ అని మనం
ఐడెంటిఫై చేస్తాం. రైట్. నెక్స్ట్ ఈ సెంటెన్స్ యొక్క వర్బ్ చూడండి. రోట్ ఉంది. రోట్ అంటే ఏంటి ఇది? V2. V2 is nothing but the verb form you see in simple past. సింపుల్ పాస్ట్లో ఉంటుంది. రైట్. ఇక్కడ మెనీ స్టోరీస్ ఉన్న నావెల్స్ ఉన్నా, రైట్, ఇక్కడ ఐవి యూ దే హీ షీ ఇట్ కాకుండా ఇంకా ఒకటి కానీ అంతకంటే ఎక్కువ పర్సన్స్ నేమ్ ఉన్నా కూడా మనకి ఈ టెన్స్ అనేది మారదు. ఓన్లీ రోట్ అనేది రైట్ అయితేను ఇంకా వేరే ఏదైనా వర్బ్ ఫామ్ అయినప్పుడు మాత్రమే మనకి టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. రైట్. సో ఫైనల్గా ఇంకొక 3 ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఈ సెంటెన్స్ని నెగటివ్లో రాసాము మనము. నెగటివ్లో రాయడానికి డూ అనే హెల్పింగ్ వర్బ్ని వాడాము. ఇందాక చెప్పుకున్నాం మనం డూ అనేది హెల్పింగ్ వర్బ్గా మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది అని. రైట్. సో డు నాట్ రైట్ స్టోరీస్, ఐ డు నాట్ రైట్ స్టోరీస్, వీ డు నాట్ రైట్ స్టోరీస్, యూ డు నాట్ రైట్ స్టోరీస్, దే డు నాట్ రైట్ స్టోరీస్. కానీ హీ, షీ, ఇట్ అనేది సబ్జెక్ట్ వచ్చినప్పుడు డస్ నాట్ యూజ్ చేసి నెగటివ్ ఫామ్ని మనం ఫామ్ చేసాం ఇక్కడ. రైట్. కానీ వర్బ్ అనేది మాత్రము రైట్, ఇక్కడ కూడా రైట్ మాత్రమే ఉంది. రైట్. సో ఎందుకు అంటే ఒకసారి మీరు ఇక్కడ చూడండి. డూ ప్లస్ V1 ఈజ్ V1 ఓన్లీ. అదే డూ ప్లస్ రైట్ అంటే రైట్ మాత్రమే అవుతుంది. అదే డస్ ప్లస్ V1, సారీ ఇక్కడ V2 అని రాస్తుంది. డస్ ప్లస్ V1, డస్ ప్లస్ V1 రైట్, అదేమవుతుంది? రైట్స్కి ఈక్వల్ అవుతుంది. రైట్. ఇక్కడ ఒకసారి పాజిటివ్లో ఉన్న సెంటెన్స్ చూడండి. హీ షీ ఇట్ రైట్స్ నావెల్స్. నెగిటివ్లో ఉంది ఏం కావాలి? హీ షీ ఇట్ డస్ నాట్ రైట్ కావాలి, రైట్స్ కాదు. మళ్ళీ నెగటివ్ ఫామ్లో రాసినప్పుడు రైట్ మాత్రమే ఉంటుంది, రైట్స్ రాయొద్దు. రైట్. సో డూ ప్లస్ రైట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ ఓన్లీ, డస్ ప్లస్ రైట్ ఈజ్ ఈక్వల్ టు రైట్స్. సో ఇక్కడ రైట్స్ V1, రైట్ V1. రైట్. ఇక్కడ రైట్ V1 ఇక్కడ కింది సెంటెన్స్లో చూస్తే ఐవి యూ దే హీ షీ ఇట్ డిడ్ నాట్ రైట్ రాయలేదు అని. రైట్. సో డిడ్ ఈస్ హెల్పింగ్ వర్బ్ హియర్. డిడ్ ప్లస్ V1, V1 ఏమవుతుంది ఇక్కడ? V2 అవుతుంది. అదే రూట్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్లో చూసినప్పుడు ఐ వి యూ దే హీ షీ ఇట్ రోట్ మెనీ స్టోరీస్ రాశాడు, రాసింది, లేదా రాశారు, రాశాను. వి అంటే మేము రాసాము, అట్లా. రైట్. ఇక్కడ ఏంటి? నెగటివ్ ఫామ్ చేయడానికి మనం డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ వాడినాము. డిడ్ ఎందుకు వాడాలి అంటే రోట్ అనేది V2 కాబట్టి ఇక్కడ డిడ్ వాడినాము. రైట్. రైట్ కానీ రైట్స్ కానీ V1 కాబట్టి మనం డూ కానీ డస్ కానీ వాడినాం. రైట్. రైట్స్ ఉన్న దగ్గర ఏమో డస్ వాడినాము, రైట్ ఉన్న దగ్గర ఏమో డూ వాడినాము. రైట్. సో ఇప్పుడు ఒకసారి మనం టేబుల్ చూద్దాం. టేబుల్ చూస్తే మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా ఈ ఇంతవరకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే సెంటెన్స్ యొక్క టెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే మనము ఐడెంటిఫై చేయాల్సింది వర్బ్ని మాత్రమే. సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఏది ఉన్నప్పటికీ కూడా సెంటెన్స్ టెన్స్లో అంత చేంజ్ ఏం ఉండదు. అసలు ఏమాత్రం చేంజ్ అనేది ఉండదు. మనకి అవి టెన్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ కావు, వర్బ్ మాత్రమే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఒకసారి చూడండి. ఇక్కడ నేను వర్బ్ని ఈట్ అనేటువంటి వర్బ్ తీసుకొని
అన్ని టెన్సెస్లో ఒక్కొక్క సెంటెన్స్ రాశాను. రైట్. సో సింపుల్ టెన్స్ స్ట్రక్చర్స్ మాత్రం ఫస్ట్ చూద్దాం. రైట్. ఇప్పుడు మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది కామన్గా ఉంటుంది. రైట్. ఒకేలా నేను ఇక్కడ ఐ ఈట్ అని చెప్పాను, ఐ ఈట్ బనానా అని గనుక చెప్పి ఉంటే బనానా అనేది ఆబ్జెక్ట్ అయి ఉండేది. రైట్. సో అట్లా మనకి ఆబ్జెక్ట్ కూడా కామన్గా ఉంటుంది. రైట్. సో ఆబ్జెక్ట్ ఉన్నప్పటికీ లేనప్పటికీ, లేదు అంటే ఆబ్జెక్ట్ ఏదైనప్పటికీ, సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా మనం ఫైనల్గా ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి? అది వర్బ్ ఫామ్ మాత్రమే. సింపుల్ సెంటెన్సెస్ చూడండి. ప్రజెంట్ సింపుల్లో V1 ఉంటుంది సింపుల్గా. రైట్. పాస్ట్ సింపుల్లో ఏముంటుంది? V2 ఉంటుంది. అదే ఫ్యూచర్ సింపుల్లో అయితే ఏముంటుంది? మళ్ళీ V1 మాత్రమే ఉంటుంది, V3 కాదు. ప్రజెంట్ సింపుల్లో V1, పాస్ట్ సింపుల్లో V2, ఫ్యూచర్ సింపుల్లో V1 ఉంటుంది. రైట్. ఇది ఫ్యూచర్. రైట్. సో టు మేక్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ present simple and future simple, simply what we have added here in the future simple is will or shall. ఏదైనా ఒక సెంటెన్స్లో విల్ కానీ షెల్ కానీ కనిపించింది అంటే అది ఫ్యూచర్ టైం అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. రైట్. సో V1 మాత్రం ఉంటుంది. విల్ ఆర్ షెల్ తర్వాత V1 ఉంది అంటే అది ఫ్యూచర్ సింపుల్ ఉంటుంది. ఓన్లీ V1, విల్ ఆర్ షెల్ లేకుండా ఓన్లీ V1 ఉంది అంటే, దాని ముందు ఏది లేకుండా V1 ఉంది అంటే అది ప్రజెంట్ సింపుల్ అవుతుంది. రైట్. పాస్ట్ సింపుల్ ఏముంటుంది? సింపుల్గా V2 ఉంటుంది. ఐ ఈట్ బనానా, ఐ ఏట్ బనానా, ఐ విల్ ఈట్ బనానా. రైట్. సో నెక్స్ట్ కంటిన్యూస్ టెన్సెస్ చూస్తే, కంటిన్యూస్ టెన్స్ అంటే సార్ యాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది, అంటే ప్రోగ్రెస్లో ఉంటుంది, అంటే జరుగుతూ ఉంటుంది, అవుతూ ఉంటుంది. రైట్. సో అట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి యాక్షన్స్ అన్నిటినీ కూడా ఇంగ్ ఫామ్లో చెప్పేస్తారు. ఇంగ్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ V4. Right. Once observe here, present continuous V4, past continuous V4, future continuous also V4. కంటిన్యూస్ టెన్సెస్ అంటేనే V4 కామన్గా ఉంటుంది. రైట్. సో మనకి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సెస్కి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో బీ ఫార్మ్స్ అయినటువంటి యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ యూజ్ చేస్తాము. పాస్ట్ టెన్స్లో బీ ఫార్మ్స్ అయినటువంటి వజ్ కానీ, వార్ యూజ్ చేస్తాము. అదే ఫ్యూచర్లో బీ ఫార్మ్ ఓన్లీ బీ యూజ్ చేస్తాం. బీకి సపరేట్ ఫామ్ లాంటి యామ్, ఇస్, వాజ్, వర్ కాకుండా బీ అని యూజ్ చేస్తాం. విల్ షెల్ అనేది కామన్, ఎందుకంటే అది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి. రైట్. సో నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఐడెంటిఫై చేయాలి అంటే అది V3లో ఉందో లేదో చూడాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ V3నే ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్ V3నే ఉంటుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా V3నే ఉంటుంది. వీటితో పాటు V3తో పాటు హెచ్తో స్టార్ట్ అయ్యేటువంటి హెల్పింగ్ వర్బ్, ప్రజెంట్లో అయితే హ్యావ్ ఆర్ హ్యాజ్, పాస్ట్లో అయితే హ్యాడ్, అదే ఫ్యూచర్లో అయితే మళ్ళీ హ్యావ్ మాత్రమే, హ్యాజ్ ఉండదు. సబ్జెక్ట్ అనేది హీ షీ ఇట్ అయినప్పటికీ కూడా హ్యాజ్ ఉండదు, హ్యావ్ మాత్రమే ఉంటుంది. అదే ప్రజెంట్లో అయితే మాత్రము, ప్రజెంట్ పర్ఫెక్ట్లో అయితే మాత్రము హ్యావ్ ఏమో ఐ వి యూ దేతో యూజ్ చేస్తాము, హ్యాజ్ నేమో హీ షీ ఇట్తో యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ ఈటన్, ఐ హ్యాడ్ ఈటన్, I will have eaten. Right. Simply again, present perfect continuous tense, past perfect continuous tense,
ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఒకసారి మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రెండు టెన్సెస్కి సంబంధించిన స్ట్రక్చర్ అనేది మనకి ఉంటుంది. రెండు స్ట్రక్చర్స్ ఉంటాయి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది పర్ఫెక్ట్ టెన్స్ ప్లస్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన ఫీచర్స్ కలిగి ఉంటుంది. స్ట్రక్చర్ యొక్క పార్ట్స్ అనేటివి కలిగి ఉంటుందన్నమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పర్ఫెక్ట్ టెన్స్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటున్నాం అంటే ఫస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రాయాలి మనం. పర్ఫెక్ట్ టెన్స్ ఏంటి ఇక్కడ? హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ఇక్కడ ఉందా లేదా చూడండి. హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3. ఇందాక చెప్పుకున్నాము మనం బీన్ అనేది V3గా మనం కన్సిడర్ చేయాలి. హ్యావ్ ఆర్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3. హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ఉంది. అది పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్. నెక్స్ట్ కంటిన్యూస్ ఫీచర్ ఏంటి? కంటిన్యూస్లో ఏముంటుంది అనుకున్నాము మనము? V4 ఉంటుంది అనుకున్నాం. V4 ఉందా? V4. In any continuous tense you have V4. V4. Right. So next past perfect continuous లో కూడా పర్ఫెక్ట్ టెన్స్ అయినటువంటి హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3. నెక్స్ట్ కంటిన్యూస్ అయినటువంటి V4. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యావ్ ప్లస్ V3 ఇక్కడ ఉందిగా. హ్యావ్ ప్లస్ V3 విల్ ఆర్ షెల్ తర్వాత విల్ ఆర్ షెల్ తర్వాత హ్యావ్ ప్లస్ V3. V4 is the feature of future perfect tense, sorry, future continuous, right? సో అట్లా పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనకి పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది ప్లస్ కంటిన్యూస్ కాబట్టి V4 కూడా ఉంటుంది. అన్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో పర్ఫెక్ట్ స్ట్రక్చర్ నెక్స్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ కామన్గా ఉంటుంది, రైట్? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ ద టెక్నిక్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద టెన్సెస్. మనము వర్బ్ మాత్రమే బేస్ చేసుకోవాలి. వర్బ్ని ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సింపుల్ టెన్సెస్లో V1, V2, V1 విల్ ఆర్ షెల్ కామన్ హియర్, రైట్? కంటిన్యూస్ టెన్సెస్లో V4, V4, V4 అన్నిట్లలో కంటిన్యూస్ కాబట్టి V4 ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్ అయితే యామ్ ఇస్ ఆర్ ఉండాలి. పాస్ట్ కంటిన్యూస్ అయితే వాజ్ ఆర్ వర్ ఉండాలి. ఫ్యూచర్ కంటిన్యూస్ అయితే ఓన్లీ బి ఉంటుంది. నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్సెస్ అన్నిట్లలో V3, V3, V3 మాత్రమే ఉంటుంది, రైట్? అదే హెల్పింగ్ వర్బ్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో అయితే హ్యావ్ ఆర్ హ్యాస్, పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ ఓన్లీ, అన్ని సబ్జెక్ట్స్కి హ్యాడ్ ఓన్లీ. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయితే హ్యావ్ ఉండాలి, రైట్? నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇందులో కూడా కంటిన్యూటీ ఉంది కాబట్టి V4 అనేది కామన్, ఇక్కడ కామన్, అన్ని టెన్సెస్లో V4 అనేది కామన్, రైట్? సో అలాగే పర్ఫెక్ట్ స్ట్రక్చర్ కూడా ఉంది. ఏంటి అది? హ్యావ్ ప్లస్ V3 ఇక్కడ, హ్యాడ్ ప్లస్ V3 అండ్ హ్యావ్ ప్లస్ V3. బీన్ని V3గా కన్సిడర్ చేయాలి, రైట్? So thank you very much for watching this video. I hope this video is very helpful for you, and if you like it, please share it and subscribe the channel. Thank you.